నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కృష్ణానది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నుండి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా దక్షిణ తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని, దీనికి వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసమే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు భారీ ఎత్తున నల్గొండ సభలో భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి హాజరవుతున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో జలాల విషయంలో మనం పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పడుతున్నాం. దీనికి సంబంధించి కూడా 4 జిల్లాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తారు. ఖమ్మం జిల్లా నుంచి అనేక మంది కూడా కార్యకర్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ నాయకులు గుండా కృష్ణ మనతో పాటు అడుగుదాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈరోజు మీటింగ్ ఏం చేస్తారు సార్? యాక్చువల్గా కేసీఆర్ గారికి ఆరోగ్యం సరిగా లేకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తొందరపాటు చర్యల వల్ల ఫ్యూచర్లో తెలంగాణలో నీటికి సంబంధించిన సమస్య ఏర్పడుతుంది. మనం తెలంగాణ సాధించిందే నీటి సమస్య లేకుండా ఉండాలని. అలాంటి సమయంలో ఈరోజు మనం చూస్తే ఆల్రెడీ మొదలైన రైతులందరూ కూడా గొడవలు చేస్తున్నారు, వాళ్ళే గేట్లు ఓపెన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పక్కకు పెట్టి ఈరోజు నల్గొండ వేదికగా ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ పిలుపు ద్వారా ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఏ జల వివాదమైనా ఖచ్చితంగా నిలబడి కేంద్రంతో పోరాటానికి మేము సిద్ధమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అసెంబ్లీలో కూడా మార్పు జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా కేంద్రానికి మీ హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీని అలర్ట్ చేయడం ద్వారా ఈ తెలంగాణకి ఎటువంటి నష్టం జరగకుండా చూడటానికి మా వంతుగా, అంటే కేసీఆర్ గారి వంతుగా నేను నిలబడతా అని చెప్పి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఈ సభను ప్రారంభించారు. ఓకే, మనతో పాటు మేయర్ గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఈ నీటి జలాల విషయంలో భారీ బహిరంగ ఏర్పాటు చేస్తారుగా, ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్తున్నారు, అక్కడ ఏం ఉద్యమం చేస్తారు? ఖమ్మం నుంచి అజయ్ గారి నాయకత్వంలో వందలాది మంది బయలుదేరటం జరిగింది. అలాగే రఘునాథపాలెం రైతులందరూ కూడా బయలుదేరటం జరిగింది. ఇప్పుడు బహిరంగ సభ దేనికంటే నీటి కోసం. ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి వరి సాగులో మన మొత్తం తెలంగాణ రాష్ట్రమే నెంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చిన కేసీఆర్ గారు మరొక్కసారి ఉద్యమాన్ని నీటి కోసం, కృష్ణానది జలాల కోసం మళ్ళీ ఉద్యమం ప్రారంభించడం జరిగింది. దానికి అందరూ కూడా, రైతులే కాదు అందరూ కూడా, శ్రేణులందరూ, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా కదిలి నల్గొండ బహిరంగ సభకి వెళ్తున్నాం. చెప్పండి సార్, ప్రధానంగా ఇప్పుడు ఈ నీటి జలాల విషయంలో కేసీఆర్ పూర్తిగా అన్యాయం చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఏం చెప్తారు? కేసీఆర్ గారు పాలనకి ముందు 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ జిల్లా మొత్తం ఒట్టిపోయింది. ఆ రోజున 1 ఎకరంలో పంట వేసుకోవడం కూడా రైతుకు పెట్టుబడి లేని పరిస్థితి. పిస్తెలు తాకట్టు పెట్టినా ప్రకృతి సహకరిస్తే పంట లేకపోతే లేదు. అలాంటిది ఇలా తెలంగాణ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం చేసిండు. రైతు బంధు ఇచ్చి ఆదుకున్నాడు. మరి ఇవాళ మనకు కృష్ణా జిల్లా మీద హక్కులున్న, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కుల్ని కేంద్రానికి వదిలిపెట్టింది ప్రభుత్వం. ఇది తప్పు కాదా? దీని మీద వ్యతిరేకిస్తూ ఈ మహాసభకు మేము వెళ్తున్నాం. మొత్తం చూసినట్టయితే నీటి జలాల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అనేది బొద్దులే ప్రయత్నిస్తుంది. కేసీఆర్ మాత్రం తప్పకుండా సరే ఈ భారీ బహిరంగ సభ ఏర్పడి సక్సెస్ కావాలని గుర్తు చెప్పాల్సింది. దీనికి సంబంధించి కూడా ఖమ్మం జిల్లా నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం అధిక సంఖ్యలో పాల్గొని ఈ భారీ మీటింగ్ సక్సెస్ చేసేందుకు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 సైట్స్ టీవీ, ఖమ్మం నుంచి.